హలో అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లీంకారా. నేను మీ బ్రహ్మరాని. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదండి. ఇంకా అందరికీ శ్రావణ మాసం అంతా పండగలే పండగలు. ఇక్కడైతే పాలు కాచేసి పెట్టేశాను. అండ్ రైస్ ఉడుకుతుంది. క్యారేజ్ తీసుకెళ్ళి అలా బెండకాయ పులుసు చాలా అవుతుంది కదా వేసి మళ్ళీ చూపిస్తున్నాను. కొంతమంది చూడండి అంటారు కదా, ఇలా కూర అయితే వండుకున్నా. ఇది మా అబ్బాయికి ఇష్టం లేని కూర, ఆయనకి ఏదో ఒకటి చేయాలి. చింతపండు నానేసేసుకున్నాను. ఆడుతుంది, పాలు కాగినాయి. ఎందుకండి బెండకాయ పులుసుకి 2 గంటల నూనె వేసుకుంటున్నాను. అదికంటే కొంచెం మెంతి పొడి వేసుకుంటే మనకి పులుసుకు బాగుంటుంది. తాలింపు గింజలు ఏమి వేయకూడదండి, కొంచెం జీలకర్ర వరకే వేసుకోవాలి. అదండి నెక్స్ట్ మన కరేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుంటాను. పెద్దకాయలు శ్రావణ మాసం వచ్చింది కండి, మన ఆడవాళ్ళకి పనులే పనులు. గ్రామదేవతలు పెట్టుకుంటామంటే, వరలక్ష్మి వ్రతం అంటే, శనివారం అయినా సోమవారం పెట్టుకుంటే, సోమవారం మంగళవ్రతం చేసుకునేవాళ్ళు. పండగలే పండుగ నెలంతా. ఇంక ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేసుకుంటాం. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తానండి. ఏం చేస్తున్నారండి? మీ కూరలంటే, మీ వంటకాలు ఏంటి, మీ టిఫిన్లు అయినాయా? మా అబ్బాయి తీసుకోలేను, కూర వండుతున్నాను నేను. బెండకాయ పులుసు తినండి. అది కూర కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేస్తారండి, ఎందుకంటే కొంచెం తొందరగా మగ్గుతాయి అని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఏమనుకోకండి, మొన్న ఈ మధ్యలో కొంచెం వీడియోలు ఆగుతున్నాయి, కొన్ని కారణాల వల్ల ఆగినాయి. కంటిన్యూగా డైలీ పెడతానే ఉంటున్నాము. కొన్ని అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల ఆగిపోతున్నాయి. ఇంకా మనం మూత పెట్టుకుంటే అది మగ్గిద్ది. మగ్గినాక పులుసు పిండుకోవాలి, ఉప్పు కారం వేసేసుకొని. అదేనండి. ఎందుకంటే ఉప్పు వేసుకోవాలి, చెంచా ఉప్పు. రెండు చెంచాలు కారం, పేసి కారం మీరు తగ్గట్టు మీరు వేసుకోండి.
మీరు పులుసులో బెల్లం వేసుకుంటారండి? మాకైతే బెల్లం అయిపోతే తినరండి. బెల్లం వేస్తేనే మిగతా పులుసు తింటారు, తినరు. ఇదిగోండి బెండకాయ పులుసు నాటకాలు చేసుకుంటే ఆవిరి. ఇవ్వండి పైసి బెండకాయ పులుసు. ఇక మనం ఇప్పుడు చింతపండు పులుసు తీసుకొని పోసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం బెండకాయ పులుసు పోసుకోవాలి. పులుసు సారీ అండి, చింతపండు పులుసు. చింతపండు పులుసు పోసుకోవాలి. ఇంకొంచెం పోసుకోవాలి అండి. మా ఆయన అని చేస్తున్నా అడావుడైన చేస్తా ఉంటాడు. ఇదిగోండి రోజు కూరగాయల మాట మీకు ఫోన్ వినపడిద్దిగా, కూరగాయలేమో ఈ టయానికి వచ్చింది. ఇదిగోండి పులుసు కలుపుకుంటే అంతే, ఎవరి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవాలి. తింటే ఒకళ్ళు కొంచెం పలసగా తింటారు, కొంచెం గ్రేవీగా తింటారు. మాకు కొంచెం గ్రేవీగా కావాలి, అందుకని నేను అంతవరకే పులుసు పెట్టేసేసాను. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలండి, చెప్పాక బెల్లం వేస్తుందండి. ఇదిగోండి బెల్లం అదే మాకు మటుకు కొంచెం మరింత వేసుకోవాలి. కొంచెం వేసినా కూడా తినరు, అందుకే నేను కొంచెం మరింత వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. బెల్లం వేసుకోవచ్చు, లేదా తెలియదు. కొంతమంది బెల్లం వేసుకొని తింటారు, కొంతమంది బెల్లం లేకుండా తింటారు బెండకాయ పులుసు. మామూలు బెల్లం వేసుకోవాలి, ఎక్కువనే వేసుకోవాలి. పులుసు పోయినగా వేసేసుకోవాలండి, ఎందుకంటే కరగాలి కదా అది, అందుకని. ఇదిగో బలవరంబిక అది చెప్పు. ఏంటి కాటికి పెడుతున్నావు కళ్ళకి? ఎప్పుడో ఒకసారి పెట్టింది, పెద్ద పెట్టదు. మళ్ళీ ఏం పెడితే భయం, కంట్లో పొడుస్తారేమోనని.